పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఉత్సాహంగా వెళ్లిన ఓ మహిళ నిరుత్సాహంకి గురై ఘటన మేటిపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని 16వ వార్డుకు చెందిన జిన్నా లక్ష్మి అనే మహిళ మున్సిపల్ కార్యాలయం దగ్గరలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో బూత్ నెంబర్ 197లో తన ఓటు వేసేందుకు రాగా మీ ఓటును ఇదివరకే ఎవరో వేశారని అధికారులు చెప్పడంతో నిరాశకు గురైనని తెలియజేశారు. నా ఓటు ఎవరు వేశారని నిలదీయగా నా బదులు వేరే ఎవరో ఓటు వేశారని ఎలక్షన్ అధికారులను నిలదీయగా విషయం తెలుసుకున్న సెక్టర్ ఆఫీసర్ నరేష్ జిన్నా లక్ష్మి అనే మహిళకు ఓటు హక్కు కల్పిస్తామని, ఆ మహిళకు సాయంత్రం వరకు సమయం కావాలని అధికారులు కోరారు. జిన్నా లక్ష్మి ఓటు హక్కును సద్వినియోగం చేసిన వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిన్నా లక్ష్మి అనే వ్యక్తికి ఎలక్షన్ అధికారులు ఛాలెంజ్ ఓటు వేయించారు. నేనైతే రాలేదు అంటే ఉంది కదా అమ్మా, నువ్వు చూడండి చెయ్యండి ఎట్లా ఎక్కించుకోరు, రాడు చూడండి చుట్టూ చూడండి ఎట్లా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుంది ఎదురవుతుంది. వాడు నా దగ్గరనే ఉంది చేసుకుంటారు, అధికారులు మరి చేసుకున్నా లేదా నా సంతకం ఎందుకు పెడతారు, వేరే వాళ్ళు ఎట్లా పెడతారు. ఎంతో మంది వేరే వాళ్ళ ఇట్లా జరుగుతుంది.